నమస్తే. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి జైలుకి వెళ్ళాడు. రిమాండ్ విధించింది కోర్టు. అయితే రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలే నమోదు చేశారు పోలీసులు. అసలు వాస్తవంగా కూడా ఆయన ఇంటర్వ్యూలు చూస్తే అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అరే చాలా కష్టపడే వచ్చింటాడు, కానీ వెనక కూడా ఈ తతంగా ఉందనేది ఈ రిమాండ్ రిపోర్ట్ చదివితే, ఈ వార్త చదివితే తెలుస్తుంది. చాలానే ఉన్నాయి. మరి ఎందుకు అట్లా ప్రవర్తించండి అనేది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఎన్పిఏ ఉంది కదా, నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ను వేధించడం, అసలు ప్రాథమిక విచారణ గాయాలు కూడా అయినాయని తెలిసింది. జుట్టు పట్టి లాగడం, ఏదో నిరోధులు ఆయనపై విసిరేసిండని రకరకాలుగా ఉన్నాయి. ముందే పరిచయం ఉంది, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందంట ఆయనకు. దాన్ని బేస్ చేసుకొని చాలా నడిచింది కథ. కానీ ఏం జరిగిందో వాళ్ళ మధ్యలో కానీ మొత్తం మీద ఆమె కేసు పెట్టింది అత్తాపూర్లో. ఆయన ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని, తర్వాత జయంతి హాస్పిటల్లో చికిత్స పొందిండని, అదంతా నాటకం అని ఇదంతా తెలిసిన అంశమే. అసలు ఒక్కసారిగా ఆయన ఏ స్థాయిలో ఉన్నాయో చాలా పూర్తి స్థాయిలో కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన, రిమాండ్ విధించారు కదా. అయితే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం చెప్తున్నారంటే ఒక్కొక్కటిగా బయటపడుతున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ లీలలు. రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు. లైంగిక వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే జైలు పాలయ్యాడు. అయితే ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో పలు సంచలన అంశాలు వెల్లడైనట్లు సమాచారం. నిందితుడి వ్యక్తిగత ప్రవర్తన, బాధితురాలితో పరిచయం ఏర్పడిన విధానం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పోలీసులు తమ నివేదికలో ప్రస్తావించారు. ఉదయ్ కృష్ణారెడ్డి తెగేదాకా లాక్కున్నాడు. లైంగిక వేధింపులు, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే జైలు పాలయ్యాడు. అయితే ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడైనట్లు సమాచారం అంట. నిందితుడి వ్యక్తిగత ప్రవర్తన, బాధితురాలితో పరిచయం ఏర్పడిన విధానం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పోలీసులు తమ నివేదికలో ప్రస్తావించారట. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఉదయ్ కృష్ణారెడ్డి గతంలోనే 2 యువతులకు వివాహ ప్రతిపాదన చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. వారిలో ఒకరు అతని ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపారు. అనంతరం బాధితురాలితో పరిచయం ఏర్పడి అది క్రమంగా సాన్నిహిత్యంగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. ఉదయ్ నేపథ్యం, అతడి వ్యక్తిగత పరిస్థితుల గురించి తెలుసుకున్న బాధితురాలు సానుభూతితో వ్యవహరించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు కూడా సివిల్ సర్వీస్కు ఎంపికై ఐపీఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో ఐఏఎస్కు సిద్ధమవుతున్న విషయాన్ని అతడితో పంచుకున్నట్లు తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్గా ఎంపికైన తర్వాత సోషల్ మీడియాలో అతడి విజయ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో బాధితురాలు అతడిని సంప్రదించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే కొంతకాలం తర్వాత ఉదయ్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. అతడి వ్యవహార శైలితో విసిగిపోయిన బాధితురాలు దూరంగా ఉండేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వివాదాలు పెరిగాయి. బాధితురాలి వ్యక్తిగత వీడియోలో ఆమె అనుమతి లేకుండా భర్తకు చేరవేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై ప్రశ్నించిన సమయంలో బాధితురాలపై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. మరోవైపు అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి తాత్కాలిక నివాసంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఇంట్లో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపినట్లు తెలుస్తుంది. వాటిలోని డేటా, ఇతర వివరాల ఆధారంగా దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి నిర్వహిస్తున్నట్లు భావిస్తున్న అభ్యాస ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అతడి సివిల్స్ విజయ ప్రయాణం ఆధారంగా సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు, సంబంధాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. బాధితురాలికి ముందు ఉదయ్ ప్రతిపాదన చేసినట్లు చెబుతున్న మరో 2 కూడా పోలీసులు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఆధారాల పరిశీలన, సంబంధిత వ్యక్తుల విచారణ ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పిండ్రు. ఇది వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో ప్రాథమికంగా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు. తీగ లాగితే మొత్తం డొంకంతా కదులుతుంది. గతంలోనే 2 యువతలకు ప్రపోజల్ పెట్టిండంట. మరి వాళ్ళతోటి ఏం నేర్పిండో ఏం కథనో తెలియదు. ఏంది కథ? ఏ నుంచి ఏడికొచ్చింది ఉదయ్ కృష్ణారెడ్డి స్థాయి? అసలు ఆయనను
ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇప్పటికి ప్రిపేర్ అవుతున్నారు. ఏది ఐపీఎస్ సివిల్స్కే కాదు, వివిధ ఉద్యోగాలకు. ఏడిపోయింది ఆయన స్థాయి, ఎక్కడికి పోయింది? మరి మీ మధ్య ఏం జరిగిందో, మరి మీ పరిచయం, మీ కథ అంతా ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏందో, అది ఏందో సాన్నిహిత్యం కథ అంతా ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? ఆమెకు పెళ్ళి అయిపోయింది, ఇక అయిపోయాయి కదా, ఊకుంటే అయిపోయాయి కదా. మరిగా ఆమెను కొట్టడం, ఆమెపై నిరోధులు కూడా విసిరేసిందంట. ఆమె కంప్లైంట్ చేసినప్పుడు దానిలో రాసింది కదా, ఏదైనా తెగేదాకా లాగొద్దు, లాగితే ఇట్లా ప్రమాదం ఉంటుంది. ఇక ఏమైంది ఇప్పుడు? మొత్తం బండారం అంతా లాగుతున్నారు మొత్తం ఎక్కడికక్కడ. సజ్జనార్ కూడా సీరియస్ అయ్యాడు వీళ్ళ మీద, ఈ పోలీసుల మీద. ఈ జూబ్లీ హిల్స్లా ఎవరో ఒక ఆమెతోటి అక్రమ సంబంధం పెట్టుకున్న సిఐ శ్రీనివాసరెడ్డి ఎవరు ఉన్నారు కదా, ఈ ఏంది పరిస్థితి అని సీరియస్ అయ్యాడు సజ్జనార్ కూడా. మీరు ఏంది ఇట్లా తయారయ్యారు, మీరు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? కానీ ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం మాత్రం నిజంగా అసలు ఎట్లా వివరించాలో అర్థం కాని పరిస్థితి ఆయనది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారట, వాళ్ళ నాయనమ్మ పెంచి పోషించింది, కూరగాయలమ్మి, ఈయన కూడా కూరగాయలమ్మిండట. మంచిగానే కష్టపడ్డాడు. ఈ లేడీస్ దగ్గరికి పోయి ఆ పరిచయం మరి ఏం బెడిసి కొట్టిందో మొత్తం డౌన్ అయిపోయింది, మొత్తం పడిపోయాడు మొత్తం. జాగ్రత్త ఉండాలి లేడీస్ తోటి. ఏంది పరిస్థితి? నేనేమంటున్నా అంటే నిప్పు లేదే పోగరాదు కదా. ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఆ టార్చర్ వల్ల ఆమె తట్టుకోలేకపోయి కేసు పెట్టినట్టుంది. మరి ఇంకేం చేస్తాం? ఉదయ్ కృష్ణారెడ్డిది మాత్రం స్టోరీ నిజంగా తీస్తే సినిమానే అటట్టుంది, అట్లుంది ఆయన స్టోరీ. మరి ఇక రిమాండ్ రిపోర్ట్లో గవే పొందుపరిచిండ్రు. ఇంకా ఉంటుంది, మళ్ళీ ఈయనను విచారించడానికి కోర్టు అనుమతి తీసుకొని మళ్ళీ విచారిస్తారు. ఎవరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా గతంలో ఎవరికో, వాళ్ళని విచారించిన తర్వాత మళ్ళీ కోర్టు అనుమతితోటి ఈయనను అదుపులోకి తీసుకొని మళ్ళీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. చూడాలి ఏం జరుగుతుందో. ఉదయ్ కృష్ణారెడ్డి లీలలు మరి ఇంకా ఎక్కువ ఇంకేమున్నావో తెలియదు. మరిగా చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.